బమ్మెరపోతన ఎంతో భక్తితో బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా బమ్మెరపోతన ఎంతో భక్తితో బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా సాటిలేని కవితా మాధురి సాటిలేని కవితా మాధురి మనకందించెను పురాణామృతము మనకందించెను పురాణామృతము శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా. భక్త మహాశైలారా, ఎప్పుడైనా సరే మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలకు భయపడి మనం బెంబేలు పడిపోతే ఇంకా మనం ఇబ్బందులు పాలవుతాం. కష్టాలు వస్తూ ఉంటాయి, కష్ట సుఖాలు కావిడి కుండలు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచించి వాటిని అధిగమించడం ఎట్లా అని ఆలోచించాలి. ఆలోచన మనకు తట్టనప్పుడు ఆ శ్రీహరిని ప్రార్థిస్తే ఆయనే మనకి ఆలోచన కూడా ఇస్తాడు. ఇంద్రియాణం మనశ్చాస్మి అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. మన మనస్సుకి మన బుద్ధికి మనకి ఆలోచనలు కల్పించేది కూడా ఆ శ్రీహరియే. అందుచేత మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ శ్రీహరిని ప్రార్థించినట్లయితే ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలో ఆయనే మనకి ఉపాయం చెబుతారు. అందుచేత కష్టాలు వచ్చినంత మాత్రానే భయపడకూడదు. అలాగే ఈ దేవతలు రాక్షసులు కూడా వారికి ఆ పర్వతం పడిపోయింది, చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఎన్ని బాధలు పడిపోయినా గాని వాళ్ళు కష్టాలకు ఓర్వకుండా కష్టాలను అధిగమించుకుని ఆ శ్రీహరిని ప్రార్థించడం వల్ల మళ్ళీ ఆ శ్రీహరి రావటం, ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళంట వెంటనే ఆ శ్రీహరిని చూడగానే వాళ్ళకున్నటువంటి గాయాలన్నీ కూడా మఠుమాయం అయిపోయినాయట. వాళ్ళు రక్తసిక్తమైన దేహాలన్నీ కూడా మళ్ళీ మామూలుగా యథావిధంగా వచ్చాయట. అంత ఆ శ్రీహరిని దర్శిస్తే చూస్తే చాలు మనకున్నటువంటి కష్టాలన్నీ పోతాయన్నమాట. అందుచేత ఆ శ్రీహరిని తలుచుకుంటే చాలు మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతేగాని కష్టాలు వచ్చినాయని బెంబేలు పడిపోయి అలా కుమిరిపోతుంటే ఇంకా అధపాతాళానికి వెళ్లిపోవలసి వస్తుంది. అందుచేత కష్టాలకు ఎప్పుడు వెరవకూడదన్నమాట. ఆ శ్రీహరి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి పాల సముద్రం మధ్యలో ఉంచి మీరు వెళ్లి ఆ వాసుకుని తీసుకురండి అని దేవతల్ని పురమాయించారు. దేవతలందరూ కూడా వాసుకు దగ్గరికి వెళ్లారు. అయ్యా వాసుకి, మేము ఇలా బృహత్ కార్యం చేపట్టాం, పాల సముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చాం. అది మందర పర్వతం మేము మొయ్యలేకపోతే శ్రీహరి మాకు సహాయం చేశారు. ఆ మందర పర్వతాన్ని ఆ పాల సముద్రం మధ్యలో ఉంచారు. ఇప్పుడు దానికి సరైనటువంటి తాడు నీవే గనక నీవు కరుణతో వచ్చి మాకు ఆ మందర పర్వతాన్ని చిలికేటువంటి అవకాశాన్ని ఆ తాడుగా మీరు ఉపయోగపడాలి అని చెప్పేసి ఆ ఆదిశేషుని వేడుకొనగా అప్పుడు శ్రీహరి యొక్క ఆజ్ఞతో ఆ ఆదిశేషు బరబర జరజర ఆ పాల సముద్రం కాడికి వచ్చారు. ఆ ఆదిశేషు వాసుకి బరబర జరజర వచ్చి బుసలు కొడుతూ వచ్చి ఆ మందర పర్వతానికి 3 చుట్టలు వేసుకున్నట్ట. ఒక ప్రక్క తల, ఒక పక్క ధ్వక. ఇలా నేను రెడీ, మీరు చిలకండి అని ఆ వాసుకి అన్నాడట. అప్పుడు అందరూ కూడా ఏం చెయ్యాలో ఒక ఆలోచనలో పడ్డారు. ఆ తల భాగంలో విషం కక్కుతూ ఉన్నది ఆ వాసుకి తల నుండి విషం వస్తూ ఉన్నది. విషం వస్తూ ఉంటే దేవతలందరూ అనుకున్నారట, అయ్యో మనం ఎటు ప్రక్క పట్టుకోవాలి, మనం తోక పక్క పట్టుకుంటే బాగుంటుంది, ఆ తల పక్కన పట్టుకుంటే ఆ విషాగ్నికి మన వాళ్ళందరూ మాడి మసైపోతారు, అసలే బలహీనంగా ఉన్నారు, రాక్షసులైతే కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి ఆ విషజ్వాలలకి వాళ్ళు తట్టుకోగలరు, వాళ్ళని అక్కడ నియమిద్దాం అని అనుకుంటూ ఉంటే ప్రక్కనే శ్రీహరి ఉండి, మీరు మాట్లాడకండి, అహిమూషిక న్యాయం, ఇప్పుడు మీరు బలహీనులుగా ఉన్నారు అని చెప్పేసి అనుకొని
వాళ్ళని ఎలాగైతే ఒప్పించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఒక ఆలోచనలో పడ్డారట. దేవతలందరూ సందేహిస్తూ ఉన్నారు. ఆ తల పక్కన పట్టుకుంటే ఆ విషాగ్నికి మనం మాడి మసైపోతాం, అందుచేత తోక పక్కన పట్టుకుంటే బాగుంటుందని దేవతల ఉద్దేశం ఉన్నది. అయినప్పటికీ మరి రాక్షసులు సామాన్యులా? వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. ఏమయ్యా, మీ విషం మీరు చిమ్ముతుంటే మీరు ఒప్పుకోకపోతే మేమెలా ఒప్పుకుంటాం అని ఎదురు తిరగవచ్చు. అందుచేత ఏం చేయాలా అని శ్రీహరి ఒక ఉపాయాన్ని ఆలోచించి ముందుగా శ్రీహరి ఆ ఇంద్రుడికి హెచ్చరించారు. నేను ఏం చేస్తే నన్ను మీరు అనుసరించండి, మీ వారిని అందరినీ అదుపులో ఉంచుకో, అహిమూషిక న్యాయం, పని అయిపోయే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి శ్రీహరి ఆ ఇంద్రుడికి చెప్పడం వల్ల శ్రీహరి నెమ్మదిగా ఆ వాసుకి యొక్క తలభాగానికి వెళ్లి తలభాగాన్ని పట్టుకున్నాడు. దేవతలందరూ రండి పట్టుకోండి అన్నారు. దేవతలందరూ కూడా వాళ్ళు వెళ్లి భయపడుతూ వెళ్లి ఆ తలభాగాన్ని పట్టుకున్నారట. రాక్షసులారా మీరు రండి, ఆ ప్రక్కన పట్టుకోండి, మనం చిలుకుదాం అన్నాడట దేవతలందరూ. అప్పుడు రాక్షసులందరూ, అందులో బలంగా ఉన్నటువంటి వాళ్ళు, అందులో కొంచెం బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇలా అంటున్నారట. ఆ రాక్షసుల్లో ఒకడు బలవంతుడైనటువంటి వాడు ఇలా అంటున్నాడట, ఏవయ్యా మీరెళ్ళి తలభాగాన్ని పట్టుకుంటారా, మాకు తోక భాగాన్ని ఇస్తారా? మేమంత నీచంగా కనపడుతున్నామా? మేమేమిటి రాక్షసులం, బల సంపన్నులం. స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా, స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా, పుచ్చమేటికి మాకు పట్టంగా, పుచ్చమేటికి మాకు పట్టంగా. ఓ దేవతలారా, ఇక్కడ కూడా మీరు పక్షపాతం చూపిస్తున్నారు మా మీద. మేము బలహీనులు అనుకుంటున్నారా? మీరెళ్ళి చక్కగా ఆ పడగ ఉన్నటువంటి భాగాన్ని మీరు పట్టుకున్నారు, తల భాగాన్ని మీరు పట్టుకున్నారు, తోక భాగాన్ని మమ్మల్ని పట్టుకోమని మీరు అంటున్నారు. మేమంత నీచంగా కనబడుతున్నామా? స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కపట్టి, ఆ తల భాగాన్ని మీరు పట్టుకున్నారా చక్కగా, పుచ్చమేటికి మాకు పట్టంగా, ఈ తోక భాగాన్ని మేము పట్టుకోవాలా? అంటే ఆ వాసుకి కాళ్ళు మేము పట్టుకోవాలా? మేమంతా హీనంగా కనబడుతున్నామా? పౌరుషత్వము కలిగే మేము అచ్చమైన తపో బలాధ్యయన అన్వయంబుల వారమై, పౌరుషత్వము కలిగే మేము అచ్చమైన తపో బలాధ్యయన అన్వయంబుల వారమై, ఇచ్చయింతుమే తుచ్చ వృత్తికి ఇండు మాకు ఫణాగ్రము. చక్కగా ఉన్నటువంటి ఆ తల భాగాన్ని మీరు పట్టుకుంటారా? ఈ తోక భాగం, ఆ వాసుకు యొక్క కాళ్ళు భాగాన్ని, ఆ పృచ్ఛాన్ని మేము పట్టుకోవాలా? ఏమిటా ఈ పక్షపాతం? మేము పట్టుకోం. మేము పౌరుషము కలిగినటువంటి రాక్షస వంశ జాతీయులం, తపో బలాధ్యయన అన్వయంబుల వారమై, మా తపశ్శక్తి తపో బలాధ్యులం, మేము తపస్సులో కూడా మేము చాలా బలవంతులం. అలాంటి వారిని మేము ఈ పనికి మాలిన పనికి మేము ఒప్పుకుంటామయ్యా? తోక భాగాన్ని మీరు పట్టుకోమంటారా? తల భాగం మీరు పట్టుకుంటారా? అంటే వాసుకి కాళ్ళు భాగం పట్టుకోమంటారా? మేమంత హీనంగా కనపడుతున్నామా? ఏమిటి అంత పక్షపాతం ఏమిటి మీకు అని ఇచ్చయింతుమే, మేము దీనికి ఒప్పుకుంటామా? తుచ్చ వృత్తికి, ఈ పనికి మాలినటువంటి ఈ పనికి మేము ఒప్పుకోం. ఇండు మాకు ఫణాగ్రము, మేము ఆ తల భాగాన్ని పట్టుకోవడానికి మీరు ఒప్పుకుంటే, మీరు తోక భాగాన్ని పట్టుకొని మీరు సమర్థులైతే చిలుకుదాం. మేము తోక భాగాన్ని మేము పట్టుకోము. మేమేమన్నా నీచంగా కనబడుతున్నామా నీకు? కానీ రాక్షసులందరూ కూడా ఎదురు తిరిగారట. రాక్షసులు బుద్ధి ఇలా ఉంటుందన్నమాట, ఆ బుద్ధి వక్రంగా ఉంటుంది. అందుచేతనే శ్రీహరి ముందుగానే గమనించి, రాక్షస బుద్ధి అంటే ఏమిటంటే అదంటే ఇదంటాడు, ఇదంటే అది అంటాడు. అందుచేత మనం చెప్పిన దాన్ని, ధర్మశాస్త్రంగా చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, ధర్మాన్ని ఎవడైతే ఒప్పుకోడో వాడు రాక్షస బుద్ధి కలిగినటువంటి వాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి.
మంచి చేసినా చెడుగా భావించేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాక్షసులు. ఏదైనా మనం మంచి చేద్దామని మనం ముందుకు వస్తే వాళ్ళు చెడుగా భావించి మనల్ని అనేక రకాలుగా నిందించడం, దూషించడం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రాక్షస బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని మనం గ్రహించాలి. అందుచేత ఒక తేలు అలా నిప్పుల గుండం దగ్గరికి నడుచుకుంటూ వెళుతుందిట. ఒక తేలు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒకడు ఎవరో పుణ్యాత్ముడు దయగలిగి, అయ్యో అది నిప్పుల్లో పడిపోతే మాడి మసైపోతుంది కదా, దాన్ని రక్షిద్దాం, దాన్ని పక్కకి గెంటుదామని చెప్పేసి అలా పట్టుకుని అలా పక్కకి వేసేట. వెంటనే కాటు వేసిందట తేలు. చూశారా? అందుచేత దుర్మార్గులకి మంచి చేద్దామన్నా గాని మనకి చెడు ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఆ తేలు అది గ్రహించిందా, అది నన్ను నిప్పుల్లోకి వెళ్లకుండా కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇతన్ని ఏమి చేయకూడదు అనేటువంటి జ్ఞానం దానికి లేదనమాట. అందుచేతే అదే రాక్షస బుద్ధి అన్నారు. అందుచేత మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఎదటి వాళ్ళు మనకు చేస్తున్నది మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా అని మన బుద్ధితో ఆలోచించి, మనకు తోచకపోతే మంచి వాళ్లతో సలహా తీసుకుని మనం నిర్ణయించుకుంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటామన్నమాట. చూడండి, పద్యం ఎంత చక్కగా రచించారో పోతన గారు. స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా పుచ్చమేటికి మాకు పట్టంగ పూరుషత్వము గల్గెమేము అచ్చమైన తపోబలాధ్యయన అన్వయంబుల వారమై ఇచ్చయింతుమే తుచ్చ వృత్తికి ఎండు మాకు ఫణాగ్రములు. మేము ఇలాంటి నీచ వృత్తికి మేము ఒడిగట్టం, మేము తోక భాగాన్ని మేము పట్టుకోం, ఇలాగైతే మేము చిలకం, మీరు చిలుక్కోండి, మేము ఉంటాం అని చెప్పేసి అలా మెదలకుండా కూర్చున్నారట. చూశారా? అప్పుడు దేవతలందరూ లోపల నవ్వుకున్నారట. శ్రీహరి కూడా చాలా ఆనందపడ్డాడు. తల భాగాన్ని పట్టుకోవడానికి దేవతలందరూ భయపడ్డారు. వీళ్ళని ఎలా తప్పించాలా అనుకున్నటువంటి శ్రీహరి ఇలా ముందుగా వెళ్లి తల భాగాన్ని పట్టుకోవడం వల్ల వాళ్ళకి కోపం వచ్చి, మేము తల పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అనే నిర్ణయానికి వారు వచ్చారు. అలా కాకుండా మేము తోక పట్టుకుంటామని ముందుగా దేవతలందరూ తోక పక్కకి వెళితే వాళ్ళు రాక్షస బుద్ధి కలిగిన వారు కాబట్టి, తోక మేమెందుకు పట్టుకుంటాం, విషం కమ్ముతుంది, తల మీరు పట్టుకోండి, మేము తోక పట్టుకుంటాం అనేటువంటి వాళ్ళనమాట. అందుచేత అవతల వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం నడుచుకోవలసి వస్తుంది. ఒక్కొక్కప్పుడు అవతల వాళ్ళ మనస్తత్వం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా గన మనం మాట్లాడినట్లయితే మనకి లాభం చేకూరుతుంది అని భాగవతం మనకి తెలుస్తుంది. ఈనాడు కూడా ఏదైనా తగవు జరిగినప్పుడు, ఏదైనా ఆస్తులు పంచుకున్నప్పుడు ఇలాంటి సందర్భాలు మనకి కలుగుతూ ఉంటాయి. అందుచేత యుక్తితో మాట్లాడాలన్నారు. అందుచేత తెలివిగా మాట్లాడితే మనకి లాభం చేకూరుతుంది. అందుకే భగవద్గీతలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం. అద్భుతమైన శ్లోకం అండి. అనుద్వేగకరం వాక్యం, ఇతరుల మనస్సు నొప్పించనట్టుగా మాట్లాడాలట. అలా తీయగా మాట్లాడాలి, ఎవరిని నొప్పించకూడదు. అలా నొప్పించకుండా మనం మాట్లాడినట్లయితే సత్యం, నిజాన్ని పలకాలి. ప్రియహితం, అందరికీ హితమయ్యేదిలా మాట్లాడాలి. అసలు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మన జీవితం ఆనందమయంగా సాగుతుందండి. మాట్లాడటం రాకపోతే మనం దుఃఖాల్లో మునిగిపోవలసి వస్తుంది. అందుచేత మాట్లాడటం కూడా, చక్కగా మాట్లాడటం కూడా అది ఒక రకమైనటువంటి విద్య. అది కూడా ఆ శ్రీహరి యొక్క దయ ఉంటే మనకు వస్తుంది. అంటే ఈ భాగవతం, భారతం ఇలాంటి ఇతిహాసాలు విన్నట్లయితే ఏ సమయంలో ఎవరు ఎలా మాట్లాడారో, ఎలా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు వారికి వచ్చినాయో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ లోకాభిరామాయణం తెలుసుకోవడం కోసం మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికే ఈ పురాణాలు మనకి ఇప్పటికీ కూడా ఉపయోగపడుతుంది. పురాణము అంటే ఎల్లప్పుడూ నవనీతంగా ఉండేటువంటిది, ఎప్పుడూ చక్కగా మనకి జ్ఞానాన్ని అందించేటువంటిదే పురాణము అన్నారు. పుర అపి నవం ఇది అన్నారు. అది పురాతనం, పాతదైనప్పటికీ కూడా మనకి ఎంతో మేలు చేసేటువంటిది పురాణము అంటే. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నది ఎక్కడా లేదు, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఎక్కడ ఉన్నదని ఇక్కడే ఉంది అని భారతంలో వ్యాస భగవానుడు చెప్పారనమాట.
ఎక్కడ ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా అన్ని వ్యవహారాలు కూడా మనకి భారతంలోనే ఉన్నాయి, అన్ని ధర్మాలు ఉన్నాయి. అందుకనే దానిని పంచమ వేదము అన్నారు. అలాగే ఈ భాగవతం విన్నటువంటి వాళ్ళకి తెలివితేటలు బాగా పెరుగుతాయి, తెలివిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందాన్ని పొందుతాం. మనం ఎంతసేపు భాగవతం విన్నప్పటికీ కూడా మనకి ఏ రకమైనటువంటి వికారాలు కలగవు, ఏ రకమైనటువంటి టెన్షన్ కూడా ఉండదు. అది కాకుండా మనం ఏదో సీరియల్ కదా బాగుంది కదా అని ఏదో సాంఘికమైనటువంటి సీరియల్స్, ఆ అత్తగారు, కోడలు గారు, మామగారు, అల్లుడు గారు, తోడల్లుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటి టెన్షన్తో మన మనస్సు కూడా మనం అలా తడబడతాం. కాబట్టి మనకి అనారోగ్యం కలిగించేటువంటివి ఈ సాంఘికమైనటువంటి వ్యవహారాలన్నీ, ఈ లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా దుఃఖాన్ని కలిగించేది. అందుచేత కృష్ణ పరమాత్మ ఏమంటారు, దుఃఖాలయం అశాశ్వతం. ఈ లోకం అంతా ఏమిటయ్యా అంటే దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలకు నిలయమైనటువంటిది ఈ జీవితం అంతా కూడా. మానవుల యొక్క ఈ మాటలు ఇవన్నీ వ్యవహారం అంతా కూడా దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అంటే చూడండి, ఇప్పుడు చికిత్సాలయం అంటే వైద్యం చేసేటువంటి వైద్యాలయం, విద్యాలయం విద్యను నేర్పేటువంటిది ఆలయం, విద్యాలయం. అలాగే చికిత్సాలయం, అలాగే ఇలా ఆలయం అన్నమాట. అలాగే ఇప్పుడు ఏమన్నారు, దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలకు నిలయమైనటువంటిది ఈ లోకం. అందుచేత ఇక్కడ తెలివిగా మనం ఆనందంగా ఉండాలంటే భారత, భాగవత, రామాయణాది కథలన్నిటినీ, పురాణాలని వింటూ ఉంటే మనకి తెలివితేటలు వాటంతట అవే వచ్చేస్తాయి అన్నమాట. ఎలా అయితే మంచి వాళ్లతో సహవాసం చేస్తే మనకి మంచి బుద్ధులు ఎలా వస్తాయో అలాగే ఇది సత్సంగం లాంటిది. ఎవరైతే ఈ భాగవతాన్ని వింటూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఆ భగవంతుడు మనకి ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని విషయాలు తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మా పురాణామృతం ఛానల్లో క్షీరసాగర మథనం 2 రోజులకు ఒకసారి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. మీరందరూ చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఈ క్షీరసాగర మథనాన్ని విందురుగాక. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.